తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నారు. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ భర్తలపై చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలు గతంలో ఇచ్చిన హామీల మేరకు కేబినెట్ కూర్పు చేయాలని కోరనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక మంత్రివర్గం రేసులో వాకిటి శ్రీహరి, ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, ఆమీర్ ఖాన్, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉత్కంఠకు తెరపడనుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి, రేపు ఎల్లుండి అంటూ. సో ఫైనల్గా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాబోతుంది. ఈరోజు ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ హైకమాండ్తోని భేటీ అవుతారు. దీంట్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం చర్చిస్తారు. ఆరుగురు మంత్రులను క్యాబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. ఈ 6గురిలో ఎవరిని తీసుకోవాలనే అంశానికి సంబంధించి చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక షార్ట్ లిస్టును కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం కానీ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత 6గురు మంత్రులకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వస్తుంది. అయితే ఇప్పుడు అనౌన్స్ చేస్తారా, ఉగాది రోజు అనౌన్స్ చేస్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రానుంది. మొత్తానికైతే క్యాబినెట్లోకి తీసుకొని ఉన్నటువంటి 6గురు మంత్రులకు సంబంధించి ఈరోజు లేదంటే రేపు ఒక కంక్లూజన్ రాబోతుంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఢిల్లీ చుట్టూ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతల చుట్టూ, ముఖ్యంగా పీసీసీ చీఫ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి తమ రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చారు. తమని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక డిమాండ్ కూడా, ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఇటు సామాజిక